కంప్యూటర్, ఇంటర్నెట్ సెక్యూరిటీ విషయంలో హనీపాట్లు ఉపయోగించబడుతున్నాయి. ఇది సెక్యూరిటీ సోర్స్. దీని విలువ పరిశీలించడం, దాడి చేయడం లేదా రాజీ పడటం. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ను పట్టుకోవడానికి హనీపాట్స్ అనేవి స్పెషల్ డికాయ్ సర్వర్స్. సెక్యూరిటీ టీమ్ అబ్జర్వేషన్లో ఉన్న హాని కలిగించే కంప్యూటర్ సిస్టంపై దాడి చేయడానికి హనీపాట్లు హ్యాకర్స్ను అట్రాక్ట్ చేస్తాయి. దాడి చేసిన వారి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ని లాగిన్ అయ్యి మానిటర్ చేస్తాయి. హనీపాట్ అనేది నెట్వర్క్ సెక్యూరిటీలో రిలేటివ్గా కొత్త కాన్సెప్ట్ మరియు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చర్స్ దీన్ని మరింత ఇండిపెండెంట్గా మరియు సెక్యూర్గా చేస్తున్నారు. ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ ఐడిఎస్ ఆర్ ఫైర్ వాల్స్తో కంపేర్ చేస్తే హనీపాట్లు ఫాల్స్ అలర్ట్స్ను జనరేట్ చేయని పెద్ద అడ్వాంటేజ్ని కలిగి ఉంది. ఎందుకంటే అబ్జర్వ్ చేసిన ప్రతి ట్రాఫిక్ సస్పీషియస్గా ఉంటుంది. ఎందుకంటే సిస్టంలో ప్రొడక్టివ్ కాంపోనెంట్స్ ఏవి రన్ అవ్వవు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హనీపాట్స్, టైప్ ఆఫ్ హనీపాట్స్, అడ్వాంటేజెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. గ్లోబల్ కమ్యూనికేషన్ ప్రతిరోజు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అదే టైంలో కంప్యూటర్ క్రైమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అటాక్స్ గుర్తించడానికి లేదా ప్రివెంట్ చేయడానికి కౌంటర్ మెజర్స్ డెవలప్ చేయబడ్డాయి. ఈ చర్యలు చాలా వరకు తెలిసిన దాడి విధానాలపై ఆధారపడి ఉంటాయి. దాడి చేసేవాడు ఎలాంటి వ్యూహాన్ని ఉపయోగిస్తాడు, అతను ఏ సాధనాలను ఉపయోగిస్తాడు మరియు అతని ఉద్దేశాలను తెలుసుకోవడం ముఖ్యం. అటాక్ స్ట్రాటజీస్ తెలుసుకోవడం ద్వారా కౌంటర్ మెజర్స్ను ఇంప్రూవ్ చేయవచ్చు మరియు వర్నబిలిటీస్ను ఫిక్స్ చేయవచ్చు. అటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం హనీపాట్స్ యొక్క ప్రధాన లక్ష్యం. హనీపాట్స్ ప్రధానంగా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మరియు లెర్నింగ్కి ఒక పరికరం. బ్లాక్ హ్యాట్ కమ్యూనిటీని యాక్షన్లో పట్టుకోవడానికి ఆకస్మిక దాడి చేయకూడదు. హ్యాకర్స్ యొక్క అటాక్ ప్యాటర్న్స్, యూజ్డ్ ప్రోగ్రామ్స్, పర్పస్ ఆఫ్ అటాక్ మరియు బ్లాక్ హ్యాట్ కమ్యూనిటీ గురించి సైలెంట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పై దృష్టి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ బ్లాక్ హ్యాట్ ప్రొసీడింగ్స్ మరియు ఉద్దేశాల గురించి, అలాగే వారి టెక్నికల్ నాలెడ్జ్ మరియు ఎబిలిటీస్ గురించి మరింత తెలుసుకోవడానికి ఉపయోగించబడుతుంది. హనీపాట్ ప్రొడక్టివ్ సిస్టమ్స్ నుండి హ్యాకర్స్ను డైవర్ట్ చేయడానికి లేదా దాడి చేసేటప్పుడు హ్యాకర్స్ను పట్టుకోవడానికి చాలా ఇతర అవకాశాలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ హనీపాట్స్. నెంబర్ 1, లో ఇన్వాల్వ్మెంట్ హనీపాట్. లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న హనీపాట్ జనరల్గా కొన్ని ఫేక్ సర్వీసెస్ని మాత్రమే అందిస్తుంది. బేసిక్ ఫామ్లో ఒక స్పెసిఫిక్ పోర్ట్లో వినేవారిని కలిగి ఉండటం ద్వారా ఈ సర్వీస్ని అమలు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పోర్ట్ 80లో వినడానికి మరియు ఇన్కమింగ్ ట్రాఫిక్ మొత్తాన్ని లాగ్ ఫైల్కు లాగిన్ చేయడానికి సింపుల్ నెట్క్యాట్ LP80 log honeypot/port 80 లాగ్ని ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఇన్కమింగ్ ట్రాఫిక్ అంతా గుర్తించి స్టోర్ చేయవచ్చు. లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న హనీపాట్లో అటాక్ చేసేవారు పని చేయగల నిజమైన ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కాంప్లెక్సిటీ తొలగించినందున ఇది ప్రమాదాన్ని గ్రాడ్యువల్గా తగ్గిస్తుంది. ఆపరేటింగ్ సిస్టంలో అటాక్ చేసేవారిని చూడటం సాధ్యం కాదు. నెంబర్ 2, మిడ్ ఇన్వాల్వ్మెంట్ హనీపాట్. మిడ్ ఇన్వాల్వ్మెంట్ హనీపాట్ ఇంటరాక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాన్ని అందిస్తుంది, కానీ ఇప్పటికీ రియల్ అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ను అందించదు. ఫేక్ డెమోన్స్ మరింత అధునాతనమైనవి మరియు అవి అందించే స్పెసిఫిక్ సర్వీసెస్ గురించి లోతైన నాలెడ్జ్ని కలిగి ఉంటాయి. అదే సమయంలో ప్రమాదం పెరుగుతుంది. హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ ద్వారా మరింత కాంప్లెక్స్ అటాక్స్ సాధ్యమవుతాయి. అందువల్ల లాగిన్ మరియు అనలైజ్ చేయవచ్చు. అటాక్ చేసేవాడు నిజమైన ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మంచి ఇల్యూజన్ని పొందుతాడు. సిస్టంతో ఇంటరాక్ట్ అవ్వడానికి మరియు దర్యాప్తు చేయడానికి హ్యాకర్స్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిడ్ ఇన్వాల్వ్మెంట్ హనీపాట్ డెవలప్ చేయడం కాంప్లెక్స్ మరియు టైం తీసుకుంటుంది. డెవలప్ అయిన అన్ని ఫేక్ డెమోన్లు వీలైనంత సెక్యూర్గా ఉండాల్సిన అవసరం ఉండటం వలన సెక్యూరిటీ చెక్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నెంబర్ 3, హై ఇన్వాల్వ్మెంట్ హనీపాట్స్. హై ఇన్వాల్వ్మెంట్ హనీపాట్ రియల్ అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. కాంప్లెక్సిటీ స్పీడ్గా ఇంక్రీజ్ అవుతున్నందున ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అదే టైంలో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసే అవకాశాలు, పాజిబుల్ అటాక్స్తో పాటు అట్రాక్ట్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. హ్యాకర్ యొక్క గోల్ రూట్ పొందడం మరియు మెషిన్కి యాక్సెస్ కలిగి ఉండటం. ఇది ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉంటుంది. హై ఇన్వాల్వ్మెంట్ ఉన్న హనీపాట్స్ అటువంటి ఎన్విరాన్మెంట్ని అందిస్తాయి. హై ఇన్వాల్వ్మెంట్ హనీపాట్స్ చాలా టైం తీసుకుంటాయి. సిస్టమ్ని నిరంతరం సర్వేలెన్స్లో ఉంచాలి. అటాక్ చేసేవాడికి పూర్తి ఆపరేటింగ్ సిస్టమ్ను అందించడం ద్వారా అతను కొత్త ఫైల్స్ని అప్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. హై ఇన్వాల్వ్మెంట్ ఉన్న హనీపాట్స్
దాని స్ట్రెంగ్త్ని చూపించగలవు, ఎందుకంటే అన్ని యాక్షన్స్ని రికార్డ్ చేస్తుంది మరియు అనలైజ్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ స్థాయి ఫ్రీడమ్ను పొందటానికి దాడి చేసేవాడు సిస్టమ్ను కాంప్రమైజ్ చేయాలి. అప్పుడు అతను సిస్టమ్స్లో రూట్ రైట్స్ని కలిగి ఉంటాడు మరియు కాంప్రమైజ్ అయిన సిస్టంపై ఏ క్షణంలోనైనా ఏమైనా చేయగలడు. ఈ సిస్టమ్ ఇకపై సెక్యూర్ కాదు. అడ్వాంటేజెస్ ఆఫ్ హనీపాట్స్: స్మాల్ డేటా సెట్స్, రెడ్యూస్డ్ ఫాల్స్ పాజిటివిటీస్, క్యాచింగ్ ఫాల్స్ నెగిటివిటీస్, మినిమల్ రిసోర్సెస్, ఎన్క్రిప్షన్, ప్రోటోకాల్ ఇండిపెండెంట్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. నెట్వర్క్ సెక్యూరిటీ ఫీల్డ్లో హనీపాట్ ఒక కొత్త ఫీల్డ్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఒక ప్రైమరీ గోల్ అయితే హనీపాట్ యొక్క సామర్థ్యంతో ఇతర యంత్రాంగాలు కంపేర్ చేయబడవు. ప్రత్యేకించి అటాక్ చేసేవాడు యూజ్ చేసే టూల్స్ ఆసక్తి కలిగి ఉంటాయి. హనీపాట్స్ మరింత అడ్వాన్స్ అవుతున్నాయి. హ్యాకర్స్ కూడా అలాంటి సిస్టమ్స్ను గుర్తించే మెథడ్స్ను డెవలప్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, and don't forget to tap the bell icon for more interesting videos. Thank you.